చేతులు జోడించండి, నమస్కరించి కళ్ళు మూసుకుని నాతో మాట్లాడేస్తాయా. అందరూ అడగండి, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. హల్లెలూయా, స్తోత్ర స్తోత్ర. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనం, భూమి మీ పాదపీఠం. మీ పాదముల చెంత ఈ రీతిని స్తుతించటానికి, ఈ రీతిగా నిన్ను ఆరాధించటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ దైవ సన్నిధి మాకు దయచేయండి, నీ దైవ కృప మాకు దయచేవో. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటలలో, ప్రార్థనలో ఇంతవరకు మీరు నడిపించారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఈ సమయంలో మీరు పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి, నీ పరిశుద్ధ వాక్కు మాకు దయచేవావు. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఏ బిడ్డ ఏ వాంఛతో, ఏ ఆశతో నీ మీద ఆధారపడి వచ్చారో వారి ఆశను మీరు తీర్చండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నారు, తృప్తిపరచండి. నీ దీవెన దయచేయండి, నీ దైవ సన్నిధిలో వర్ధలటానికి కృప దయచేవావు. ఈ బిడ్డలకు నీ ఆత్మాభిషేకము దయచేయండి. గుండె నిండా దుఃఖముతో వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఓదార్చండి. గర్భఫలం లేక ఏడుస్తున్న వారు ఉన్నారు, అప్పులైపోయింది బాధలలో ఏడుస్తున్న వారు ఉన్నారు. నీ వాక్కు ద్వారా వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి, నీ వాక్కు ద్వారా ఆదరణ దయచేయండి, నీ వాక్కు ద్వారా శక్తిని దయచేయండి. సాక్ష్యాల్లో నీ మహిమగల నడిపింపు మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు మెండుగా దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించునుగాక. అందరు కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోనండి. మీకు మంచి మనసు ఉంటే, పెద్ద మనసు మీకుంటే రెండు చేతుల్లో జోడించి నమస్కరించి మీ కుడి వైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలాగే ఇప్పుడు ఎడమ వైపు ఉన్న వారికి వైపు చెప్పండి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగాక అని. అలా చెప్పడం ఇష్టం లేదన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించట. నేను ఏమన్నాను మీకు అర్థమైందా? మీరు ఎలా ఉన్నారా అని ఒక్కసారి బ్రేక్ వేసాను, అందరూ పడిపోయారు. నేనేమన్నాను? అలా చెప్పటం ఇష్టం లేదన్నవారు చప్పట్లు కొట్టడు అన్నాను. మళ్ళీ కొట్టండి. ఇప్పుడు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఇదేంటి డెకరేషన్ ఏంటని అనుకుంటున్నారా? ఇది ముందు జరిగిన పెళ్లి కార్యక్రమానికి సంబంధించింది, మంద కాదు అది. కానీ మనకు కూడా ఉపయోగపడుతుంది అది. మనకి దేవుడే ఆధారం కనుక ఒక్కొక్కసారి శుభకార్యాలు కూడా చేసినట్టు చూపిస్తుంటాడు మన దాంట్లో. ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. పడమటికి తూర్పు ఎంత ఎడమో, పాపములకు మనకు అంతా ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చప్పట్లు కొడదాం.
చేసిన మేలను మరువాకు. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియన్లే గుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అందరూ పడదాం. సావు గోతు నుండి నిన్ను లేవనెత్తి దయ చూపిన దేవునికి చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. చావు గోతి నుండి లేవనెత్తి దయను కృపను. జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద. జీవ కిరీటముగా వేయును. ఆగండి, పాటను అర్థం చేసుకుంటూ పాడండి. దేవుడు చావుగోతి నుండి మనం లేవదీశాడు. ఎక్కడి నుంచి? మనకు వచ్చిన సమస్యలకి, రోగాలకి, భయంకరమైన పరిస్థితులకి మనం ఈరోజు ఇలా బ్రతుకుండవలసిన సమయం కాదు ఇది. ఆయన ప్రేమ మన మీద ఉన్నది కనుక మనల్ని లేవనెత్తాడు. అందరూ నాతో ఈ యొక్క పాట పాడాలని ఆశిస్తా ఉన్నాను. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. పాడండి. ఎస్, జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద. జీవ కిరీటముగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమున్ సంతృష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మనల్ని పక్షిరాజు యవనం వలె మరలా నూతన యవన బలం దేవుడు మనకిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దైవజనుడు దేవదాసయ్య గారు మంచి ప్రార్థనా పరుడుగా ఎవరుంటారో వారికి చాలా వాక్యానుసారమైనటువంటి మాటలు వారికి ఎక్కువగా జ్ఞాపకం వస్తాయి. దాని మీదే పాటలు రాస్తారు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు చాలా అనుభవంతో రాశాడు ఈ పాట. నాకు ఎక్కువ ఇష్టమైన మాట ఏంటంటే చావు గోతి నుండి తప్పించాడు మనల్ని. హల్లెలూయా. ఏ గోతి నుండి? నిన్ను, నీ బిడ్డల్ని, నీ భర్త, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని చావు గోతి నుండి తప్పించేవాడి లోకంలో ఎవడూ లేడు. ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ఒక్కడే చావు గోతి నుండి తప్పిస్తాడు. మరి చక్కని ఆ పాట మీరందరూ కూడా సమయం ఉన్నప్పుడల్లా ఆ కారణం చేత మనం ఆయనను స్తుతించాలి.
దేవ సంస్తుతి చేస్తూ ఉండాలి. బ్రతికించేవు. క్షణానికి వేలాది మంది ప్రజలు మరణిస్తున్న ఈ భయంకరమైన ఈ సమయంలో మమ్మల్ని బ్రతికిస్తున్నావు, కాపాడుతున్నావు, పెంచి పోషిస్తున్నావు బాబు. నీకేమి ఇచ్చిరు, నీ రుణం మేము తీర్చగలం. ఎన్ని అప్పులున్నా అప్పులే ఉంటాయి, ఎన్ని సమస్యలున్నా సమస్యలు ఉంటాయి. కానీ నీ పని ఏది ఆగకుండా నడిపిస్తున్నాడు. నీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, నీ ఇంట్లో నువ్వు ఇల్లు కడతావు, నువ్వు మళ్ళీ అన్ని పనులు చేస్తావు. నువ్వు బంగారం కొంటావు, అప్పులుంటాయి అయినా కొంటావు, ప్రయాణాలు చేస్తావు, శుభకార్యాలకి చక్కగా రెడీ అయ్యి వెళ్తావు. ఎన్ని సమస్యలు అన్ని పక్కకు పెట్టుకుని పాండ్స్ పౌడర్ వేసుకుని మరీ వెళ్తావు. అయినా ఎలా జరుగుతుందంటే ఏంటంటే ఇది దేవుని కృప. ఆమెన్. ఏం కృప ఇది? దేవుని ప్రేమ. అర్హత లేదు మనకి, ఆయన మనకి అర్హత కలగజేస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను పొందుకోవటానికి. మరి తైలాభిషేక ప్రార్థనలో పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా 8,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా అందరూ కూడా చప్పటి కొట్టి ప్రభువుని కనపరచండి. 8,000 మందికి పైగా అనమాట. చాలామంది బిడ్డలను ఎత్తుకుని వస్తూ ఉన్నారు. చూడండి, 13 సంవత్సరాలకి ఈ నెలలో ఈ యొక్క వారంలో వచ్చిన కొత్త సాక్ష్యాలు మీకు చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. 13 సంవత్సరాలకి పిల్లలు లేరని బాధపడుతుంటారు. ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థన గౌరవించి వారికి కవల పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల సాక్ష్యం చూద్దాం. వీరు చోడవరం నల్లజర్ల మండలం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, మందులు అవి వాడారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏదైనప్పటికీ దేవుడే గర్భఫలం ఇస్తాడు, దైవజనులు ప్రార్థన చేస్తే అని తను ఇక్కడికి రావాలి, గర్భఫలం పొందుకునే వరకు అని నిశ్చయించుకుని తాను వస్తూ ఉండగా గత సంవత్సరం మే నెలలో దైవజనులు దేవుడు నీకు కుమారుని ఇస్తున్నాడు, నువ్వు గర్భవతి కాబోతున్నావని దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు. చెప్పిన తర్వాత తను జూలై నెలలో కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత దేవుడు తర్వాత దైవజనులు కూడా నీకు కుమారుడు పుడతాడని చెప్పడం బట్టి దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. 2 కవల పిల్లలు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు ప్రభువుని స్తుతిద్దాం. ఆమె 2 days బ్యాక్ తీసుకొచ్చింది. దైవజనుడా, నేను ఒక బిడ్డని అడిగాను, దేవుడు 2 మగబిడ్డలను ఇచ్చాడు, ఇదిగో నన్ను నేను అన్నాను, అయితే ఒక బిడ్డను నువ్వు తీసుకుని ఒక బిడ్డను నాకు ఇచ్చేసే అన్నాను. అలా చూస్తుంది. ఇచ్చే నీకు 50 లక్షలు ఇస్తానన్నాను. పోనీ ఎవరికన్నా ఇద్దాం కదా. ఎంత ఇస్తానను అంటే 50 లక్షలు ఇస్తా అంటే, అమ్మ ఇవ్వనండి ప్రియులరా, నువ్వు అడుగుతున్నావు, దేవుడు ఆలస్యమైనా దానికి సంబంధించిన సంతోషాన్ని అధికం చేసే ఇస్తాడు. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అంటే ఆయన తగిన సమయంలో మనకిస్తాడు. మనం అడుగుతున్నాం, ఎందుకు ఇవ్వలేదు, ఇంకా తీర్చలేదు ఏంటని అనుకుంటాం. ఆయన సమయం వచ్చినప్పుడు మనం అడిగింది సమస్య తీర్చమని అడుగుతాం. ఆయన సమస్య తీర్చడమే కాకుండా ఎక్కడ సమస్య నీకు వచ్చిందో అక్కడ కిరీటంతో సహా నిన్ను దీవిస్తాడు. అదే ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టక ముందు యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితం ప్రవచించాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన ఆశ్చర్యకరుడు. ఏమన్నాడు? ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడగు దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధాన కర్త. అంటే మనకి కొన్ని ఆలోచన లేకుండా తొందరపడతాం, కానీ ఆయన మన పట్ల ఏది చేసినా ఒక స్పెషల్గా ఆలోచిస్తాడనమాట. నీ కోసం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు, నా కోసం ఆలోచిస్తాడు, మనందరి కోసం ఆలోచిస్తాడు. ఇంతగా ఆలోచించి బాధ్యత తీసుకునే దైవ కుమారుడిని ఎప్పుడైనా మీరు చూసారా? మనకు తెలుసున్నంత వరకు ఇంతవరకు ఎక్కడ కనపడలేదు. ఆయనే నజరేయుడైన యేసు. ఆమెన్. దేని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు, దేని గురించి చింతించిన అవసరం లేదు. ఎలాగా ఈ పిల్లవాడికి, ఎలాగ ఈ పిల్లకి, ఎలాగా పెళ్ళి ఎలా చేయాలి, ఎవరు వస్తారు, కట్నం ఎక్కడొస్తుంది, అవన్నీ ఆలోచించే కంటే నా పరిశుద్ధుడైన దేవుడే ఆలోచిస్తాడో
ఆయనను నేను స్తుతిస్తాను, ఆయనతో బంధాన్ని పెంచుకుంటానని నువ్వు అనుకుంటే చాలు, నీ భారము ఆయన చూసుకుంటాడు. ఆమేన్. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో 3 ఆడపిల్లలు పుట్టారు. రైలు పెట్టిలాగా వరుసగా వచ్చేసారు వాళ్ళు. మగపిల్లోడు అంటే పుట్టలేదు. మరి వారికి చెప్పారు, ప్రార్థనా శక్తికి వెళ్ళండి, ఇసాక్ పాస్టర్ గారికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తుంటే చాలామందికి మగపిల్లలు పుడుతున్నారని చాలామంది చెప్పితే వారు తైలాభిషేకానికి వచ్చారు. ఏం కావాలమ్మా అంటే, ఒక్క మగోడు కావాలట. ప్రభు ఒక్క మగోడు అంటే ఇవ్వండి బాబు అన్నాను. మన ప్రార్థనలు దేవుడు గౌరవిస్తాడు కనుక ఆ బుడంకాయని ఇచ్చాడు. చూడండి, అడుగో, ఒక్క మగాడు. 3 తర్వాత ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. నా పేరు యేసుమ్మ. మాది కొండేపి దగ్గర పెరిదేపి గ్రామం నుండి వచ్చాను. నాకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ కోసం నేను ఎంతగానో ఏడ్చాను. కానీ ఇసాకయ్య గారు వాక్యం చూసి టీవీలో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అయ్యగారిని అడిగాను. అయ్యగారు పుడతాడు లేపో అన్నాడు అని అరటిపండు ఒకటి ఇచ్చాడు. అరటిపండు తిన్న తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ అయ్యగారితోటి నేను ప్రతి ఒక్క నెల ప్రార్థన చేయించుకున్నా. 7 నెలలు వస్తానయ్యాను ఒప్పుకున్న తర్వాత దేవుడు నాకు అనుకున్న రీతిగా మగబిడ్డనిచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఎంతమంది తర్వాత వచ్చాడు ఆయన? మీకు మగపిల్లలు కావాలా? అడగండి, దేవుడు ఇస్తాడు. మరొక సాక్ష్యం చూడండి. 12 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఇది ప్రార్థనా శక్తి. ఏంటిది? ఇది కచీఫులు తుమాల మీద కాదు. ఇది మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవించాలంతే. దేవుడు నాకు ఇచ్చిన వరముతో అందరి కొరకు ఉచితంగా ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు ఉచితంగా ఈ వరం ఇచ్చాడు, ఉచితంగానే అందరి కొరకు చేయమన్నాడు. అందుకని అందరి మీద చేతులుంచి దీవెన ప్రకటించుకుంటూ వస్తుంటే 8,000 ప్రవచనాలు నెరవేరినాయి. ఆమేన్. ఈ సాక్ష్యం ఇందాం. మరొకటి, మరైతే నాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. నేనైతే ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఫలితం అయితే లేదు. మరి నేను చాలా చర్చలకు కూడా తిరిగినప్పటికీ దేవుడు ఎప్పటికైనా జీవితం మారుస్తాడని అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. నా తల్లిదండ్రులు మరి ఇక్కడికి వచ్చి పాస్టర్ గారి ప్రార్థన చేసుకుని మరి బిడ్డలు కావాలని ప్రార్థించుకుని వచ్చిన 2 నెలలు తిరిగినప్పటికీ నాకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు వీక్ ప్రెగ్నెన్సీ అయితే నిలబడదని చెప్పారు. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. ఉన్నప్పుడు ఆ దైవజనుడు వాక్యం పెట్టుకుని వింటున్నాను. ఇది ఆలస్యంగా వచ్చినాను, తప్పక జరుగుననే వాక్యము నేను టీవీలో చూసి ప్రార్థన చేసుకున్నా. అలాగే దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని ప్రార్థన చేసుకున్నాను. మరలా 2 నెలల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ప్రెగ్నెన్సీ అమ్మాయి ఏం పర్వాలేదు బాగానే ఉన్నదని చక్కగా చెప్పారు. మరి 8 నెలల బాబు పుట్టాడండి. పుట్టినప్పుడు ఎంతగానో సీరియస్ అయింది. ఇక్కడ సాక్షి చెప్పుకుంటాం అనుకున్నాం. అలాగే బాబు ఇదిగోండి 8 నెలలు పుట్టాడు. 4 నెలల బాబుకి దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇది నిన్న వచ్చిన గొప్ప సాక్ష్యం. మరొక సాక్ష్యం చూడండి. వారు కూడా 12 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అమ్మగారికి వందనాలండి. ఇక్కడ సంఘస్థులందరికీ వందనాలండి. మా ఊరి నుంచి మేము క్రాప్ చింతలపూడండి, ముమ్మడివారం తాలూకా. మా ఊరి నుంచి 10 మంది వచ్చామండి. మీ కోళ్ళకి పిల్లలు లేరు కదా, అక్కడికి తీసుకురా పిల్లలు ఉడతారని చెప్పారండి. చెప్పిందాకా ఉండి ఇక్కడికి వచ్చాము. వచ్చిన నెలలోనే అనుకున్నామండి, కన్నీరు ప్రార్థన చేసి నా కొడుకుకి ఒక కొడుకు ఇస్తే చాలనుకున్నాను. అలాగే అబ్బాయిని ఇచ్చాడండి. ఇప్పుడు 9వ నెల, పెళ్ళై 12 సంవత్సరాలు అయిందండి. ఈ 12 సంవత్సరాలకి ఈ బాబు పుట్టాడండి. ఈ బాబుని తీసుకుని వచ్చి ఇక్కడ నేను కోనికి వేసుకొని సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచారు. చూసారా, వారికి పిల్లలు లేక బాధపడుతున్నారు. వారికి ఎవరు చెప్పారో వారికి ఆశీర్వాదం వస్తుంది అనమాట. ఇప్పుడు మీరున్నారు, ఎవరికి ఏ కష్టం ఉందో వారికి మీరు కష్టం తీర్చలేరు. కష్టం తీర్చే దేవుని నామాన్ని పరిచయం చేయండి చాలు. వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు కార్యాలు పొందుకుంటారు. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, వెళ్ళండి అని చెప్తే వారు వచ్చారు. వచ్చిన నెలలోనే
కొన్ని సమయాల్లో దేవుడు కొంతమందికి వెంటనే దారి చూపిస్తుంటాడు, క్రియ జరిగిస్తూ ఉంటాడు. ప్రియులరా, ఆ బిడ్డ ఏమంటుంది? సాక్ష్యం చెప్తూ కూడా దుఃఖపడుతుంది. ఆత్మ సంబంధం అనేటువంటి ఆనందం అనమాటది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎలాగొచ్చిందంటే యేసయ్య దగ్గరికి వస్తేనే సంతోషం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సంతోషం రాదు. ఎక్కడికి వెళ్తే సంతోషం వస్తుంది? యేసులో సంతోషం వస్తుంది. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషం ఇంకా గట్టిగా పడాలి. నీకు కావలెనా? నేడే యేసు నద్దకు రామో. నేడే తెరవబడెను నా మనోనేత్రము. తెరవబడెను నా మనోనేత్రము. తెరవబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నాలో వచ్చినందు. పాడుతా, చప్పటి కొడుతూ. సంతోషమే సమాధానం. పాడాలి. కింద ఉన్నవారు, బయట ఉన్నవారు. సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం. చెప్పనా సౌఖ్యమైన సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్యడేసు నద్దకు రామో. సత్యవంతుడు అందరూ పాడదాం. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం. చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మీ పట్టణం వచ్చి అడిగాను, ఏం చెప్పాలి ప్రభు వీళ్ళందరికీ? నేను రెడీగా ఉన్నాను. నేను ఒక పోస్ట్ మ్యాన్ అంటాను కదా, నేను ఒక క్రీస్తుని కలిగిన పోస్ట్ మ్యాన్. యేసయ్య డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఆయనే నా తండ్రికి వాగ్దానం చేసి పంపించాడు స్పెషల్గా నన్ను. మరి ఏంటి వీళ్ళందరికీ ఏం చెప్పాలని నేను అలాగా అడుగుతూ అలా ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన మాట మీకు ప్రకటించటానికి సిద్ధముగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా తీసుకోవడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? చేయి పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తి, దేవా నా చేతి నిండా కృప దయచే, నా చేతులు నీ సన్నిధి దయచే, ఈ సమయంలో నీ వాక్యముతో నన్ను ఆశీర్వదించు. ఆమేన్. చూడండి, బైబిల్ తెరవండి. అద్భుతమైన మాట, శుభవార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ధ్యానం చేస్తుంటే ఈరోజు ఇందులో మెయిన్ మాట చెప్తున్నాను మీకు. మీలో బీదలుండరు అన్నాడు. ఏమన్నాడు? 6వ వచనం ఒకసారి చదివి అప్పుడు పైకి వెళ్దాం. 6వ వచనంలో 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మొదటి ఆది కాండం అనే మొదటి పుస్తకం నుంచి 5వ పుస్తకం, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనం చదవండి ముందు. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని నీడల. yes, మీలో బీదలు ఉండరు. ఏమన్నాడు అక్కడ? మీరందరూ కూడా చెప్పాలి. కుడి చేయి పైకెత్తి, యెహోవా మాటను జాగ్రత్తగా విని నీడల. యెహోవా మాట జాగ్రత్తగా విని నీడల. మీలో కుడి చేయి పైకెత్తండి.
మీలో బీదలు ఉండరు. ఛేదించండి. మీరు ఒకరి వైపు ఒకరు చూచి చెప్పండి, ఇలా నమస్కరించి, మీలో బీదలు ఉండరు. ఈరోజు బీదరికాన్ని మన నోటికి దేవుడిచ్చిన శక్తిని బట్టి దాన్ని అంతం చేయాలంతే. బీదరికం మీలో బీదలు ఉండరు. ఎందుకంటే మనము ఆయనలో ఉన్నాము గనక. అయినా మనం ఇంకా బీదరికంగా ఉంటాం కొన్ని సమయాలంటే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుందో చెప్పండి. బీదలుగా ఉన్నవారు, బీదలు అంటే తెలుసా మీకు? గేదెలు లేని వాళ్ళ? బీదలు అంటే ఎవరు? బీదర్లో ఉంటారా? బీదలు ఉన్నారు అసలు ఇక్కడ? బీదలు మంచి తర్జుమా తెలుగులో అంటే ఏమీ లేనివారు. ఇది మీ మెడలో ధరించుకుని వెళ్తున్నారు ఈరోజు. మీ అందరి జీవితాల్లో సర్వ సమృద్ధిని దేవుడు ఈ దినము నుండి మరింతగా అనుగ్రహించును గాక. వాక్య భాగులకు వెళ్దాం. ఇప్పుడు మొదటి నుంచి చదువుదాం. 15వ అధ్యాయము 4వ వచనం. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఏడుస్తూ వచ్చారు, ప్రార్థన చేసుకుని, దేవా నన్ను దీవించు, నా బిడ్డను దీవించు బాబు, మా కుటుంబాన్ని ఆశీర్వదించు బాబు, ఇదిగో నీ దగ్గర సేవలోకి వెళ్తున్నా, ప్రార్థనా శక్తికి వెళ్తున్నానని నువ్వెంతో ఆసక్తిగా వచ్చావు కదా. పైనున్నవాడు, నిన్ను సృజించినటువంటి పరిశుద్ధమైన దేవుడు చూచి నీకు ఈ వర్తమానం పంపిస్తున్నది ఏంటంటే, ఈ దినము నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఆ ఆశీర్వాదం ఏంటంటే, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. మీరు స్వాధీనపరుచుకునే ఆశీర్వాదంలోకి ఈ దినము అడుగు పెడుతున్నారు. మీ జీవితాల్లో ఇంతవరకు మీదే ఎవరో స్వాధీనపరుచుకున్నారు. మీ సంతోషాన్ని, మీ ధనాన్ని, మీ ఆస్తిని, మీ ఇల్లుని అన్నీ పోగొట్టుకున్నారేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకముగా ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దినము నుండి మీరు అన్ని ఆశీర్వాదాలను మీరు స్వాధీనపరుచుకుంటారు. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి దీవెనను నువ్వు స్వాధీనపరుచుకుంటావు. దేవుడు తన సేవకుడు నోటినప్పుడు ప్రకటిస్తున్నప్పుడు అది నీకే అని నువ్వు అనుకుంటే 7 మార్లు ఆమేన్ ఆమేన్ అని చెప్పాలి. 1 2 3 4 5 6 7. ఎప్పుడు కూడా వాగ్దానం ప్రకటించబడుతున్నప్పుడు, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నది నీకు వందనాలు, నేను దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను, నేను దాన్ని పొందుకుంటున్నాను అని ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ప్రియులరా, ఈ దినము దేవుడు నీ జీవితానికి అనుగ్రహించే గొప్ప మాట, నీవు స్వాధీనపరుచుకునే ఆశీర్వాదంలో ఈ దినము అభిషేకం ద్వారా అడుగు పెడుతున్నావు. అసలు ఇంకా సందేహం లేదు. ఇక ఎంత గొప్ప మాట, అందరూ చదవండి. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నా, నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నా, నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్వాస్థ్యమే, ఇంకా అది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఇంక అది మనుషులు ఇచ్చింది కొంతకాలం ఉంటుంది, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము ఇంకా అలాగనే ఉంటుంది. దేవుడిచ్చిన పొలము, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడిచ్చిన వ్యాపారము, దేవుడిచ్చిన కృషి, ఉద్యోగము, ఉపాధి, స్వాస్థ్యము, ఆమేన్, ఆరోగ్యము, ఆయుష్ మీదేది. మీరు చెప్పాలి, ఓ సాతానా, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు నాకు స్వాస్థ్యము స్వాధీనపరుచుకునే శక్తినిచ్చాడు అని చెప్తా ఉండాలి. ఈరోజు దేవుడు మీ కన్నీటికి జవాబిస్తూ ఉన్నాడు. మీరు స్వాధీనపరుచుకున్నట్లు, స్వాస్థ్యముగా స్వాధీనం. మీరు స్వాధీనపరుచుకున్న తర్వాత మళ్ళీ ఎవడొకడు ఎత్తుపోవడానికి కాదు,
ఇంకెవడు ఎత్తుపోవడానికి లేదు, దాని నుండి నువ్వు వెళ్ళిపోవడానికి లేదు. పరిశుద్ధాత్ముడు దాని చుట్టూ కంచెగా ఉన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట, కానానుని విడిచిపెట్టిన సందర్భంలో వారు ఏడ్చినప్పుడు మరలా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, కృపతో కూడిన మాటలు, మీరు స్వాధీనపరచుకున్నట్లుగా, స్వాధీనపరచుకున్నట్లుగా ఆ దేశములో నిశ్చయముగా దేవుడు మిమ్మును ఆశీర్వదించుచున్నాడు. మీ కుటుంబంలో దీవెన చూస్తారు. ఏడవకండి, నష్టపోయామని ఏడవకండి, మోసపోయాం అని ఏడవకండి, అప్పులు పాలైపోయామని ఏడవకండి. యేసయ్య ఉన్నాడు. ఈరోజు బలమైన ఆశీర్వాదము వాగ్దానం ద్వారా పుట్టిన నా ద్వారా దేవుడు మీకు ప్రకటిస్తున్న గొప్ప మాట ఏంటంటే, అందరూ దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడంటే, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను. ఇక్కడ 2 స్ట్రాంగ్ వర్డ్స్ వస్తున్నాయి, బాగా గమనించండి, చాలా బలమైన మాట. స్వాస్థ్యముగా స్వాధీనం, రెండోది నిశ్చయముగా ఆశీర్వాదం. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానంటలేదు, నిశ్చయముగా అంటే ఈ రోజు ఈ క్షణము తప్పగా వస్తుంది, అంతే. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. నాకు ఉద్యోగం వస్తుందా, నాకు ఇల్లు వస్తుందా, పొలం వస్తుందా, నేను అభివృద్ధి అవుతానా అని అనుకుంటున్నావు కదా, పొందుకుంటావు అని విన్నావేమో, కానీ ఈరోజు నిశ్చయముగా ఆయన ఇస్తున్నాడు, అంతే. అది నీదే. మీరందరూ బాగుంటారు. ఏడవకండి, ఎక్కడికో పారిపోకండి, ఎక్కడికో వెళ్తే ఏదో వస్తుందని అనుకోకండి. ఉన్న చోటనే కిరీటాన్ని దేవుడు పెడుతున్నాడు. ఉన్న చోటనే బాగుపడతావు. దీపస్తంభం వలె యేసుక్రీస్తు సాక్షిగా ఉంటావు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, మీరు అన్నీ స్వాధీనపరచుకుంటారు. పోయినవన్నీ, కోల్పోయినవన్నీ. అక్కడ ఏమన్నాడంటే, స్వాధీనం ఎలా తీసుకుంటావంటే, మళ్ళీ పోగొట్టుకునేలా కాకుండా స్వాచ్ఛముగా ఉండేలాగే స్వాధీనపరచుకుంటావు. ఆమెన్. బహుశా ఆరోగ్యం కోల్పోయేమో, నీ ఆరోగ్యము నీ ఆయుష్కాలం ఉండులాగున దానిని నీ స్వాధీనపరచుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడంటే ఎంత బలంగా ఉండేవాడిని, ఇప్పుడు మోచెప్పులు నొప్పి, జాయింట్లు నొప్పి, ఇంకెక్కడికి కదలలేకపోతున్నాను, అయిపోయిందని అనుకుంటామేమో. నీవు స్వాచ్ఛముగా ఉండినట్లు దాన్ని పొందుకుంటున్నావు. హల్లెలూయా. ఇల్లు బ్యాంకు వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని ఏడుస్తున్నావేమో, లేకపోతే ఆ పొలం తాకట్టు పెడితే అది అలా పోయింది, ఈ అప్పుల కోసం ఇది అమ్మేసుకున్నాను అనుకుంటున్నావేమో. ఎన్నో కోల్పోయి ఉండవచ్చు నువ్వు. శుభవార్త, ప్రార్థనా శక్తి ద్వారా ఈ దినాన్ని దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీవు దానిని పొందుకున్నట్లుగా, స్వాచ్ఛముగా పొందుకున్నట్లుగా నీవు స్వాధీనపరచుకుంటావు. మీరు భూమిని సంపాదిస్తారు. నేను ప్రార్థిస్తున్నది ఏంటో తెలిసి చెప్పనా మీకు, ప్రార్థనా శక్తికి వచ్చిన మీరందరూ కూడా భూస్వాములుగా ఉండాలని కోరుతున్నాను నేను. మీ పిల్లలు ఆస్తికర్తలు అవుతారు. మీరు ఆస్తికర్తలు అవటం ద్వారా దేవునికి మహిమది. ఎవరికి మహిమ? నువ్వు ఇంకా అద్దింట్లో ఉంటే ఆయనకి మహిమ. చెప్పాలి. నువ్వు సొంత గృహం కట్టుకుంటావు, సొంత స్థలంలో అడుగు పెడతావు, నువ్వు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటావు, అందరిని పిలుస్తావు, అందరి ముందు చక్కగా నిలబడి, దేవుడు నాకు ఈ ఇల్లును స్వాధీనపరచుకోవటానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి అని నువ్వు సాక్ష్యం చెప్తావు అన్నమాట. కొత్త పొలంలో అడుగు పెడతావు, కొత్త భూమిలో అడుగు పెడతావు, నూతనముగా వస్తువులు స్వాధీనపరచుకుంటావు, ఆరోగ్యాన్ని స్వాధీనపరచుకుంటావు, కోల్పోయిన సంతోషాన్ని నిశ్చయముగా స్వాధీనపరచుకుంటావు. ఇవన్నీ స్వాధీనాలు, ఆధీనాలు రెడీగా ఉన్నాయి. కానీ మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఇవన్నీ స్వాధీనపరచుకున్న తర్వాత మనం బేదరికం అనేది ఉండదు. ఇక మనలో బీదలనే వారు ఉండరు. మీ అందరికీ 100% ఈ క్షణమే గ్రాంట్ అయ్యేలా చేస్తాను. ఇప్పుడు నేను మీరు ఒక్క పని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ రాసాడు చూడండి, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా ఏంటవి చెప్పాలి, అందరు చెప్పాలి.
అక్కడ చదవండి క్లియర్గా. ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు ఈ దేవుడి యెహోవా మాటను జాగ్రత్తగా దేవుడి మాటని ఆజ్ఞలు పాటిస్తే మీలో, చెప్పాలి మీలో, మీరు అందరు చెప్పట్లేదే, ఇంకా గట్టిగా చెప్పండి, మీలో బీదలు ఉండరు. మరి ఎవరు ఉంటారు? అందరూ ధనవంతులే ఉంటారు. మీరు మళ్ళీ నెలకి ధనవంతులు అయిపోవాలని అని చెప్తే ఒకటి చెప్తాను, మీరు చేస్తారా? ఎంతమంది మళ్ళీ నెలకి ధనవంతులు అయిపోవాలని అనుకుంటున్నారో మీరు ఆలోచన చేయండి. ఈ రోజు నుండి మళ్ళీ తైలాభిషేకం వరకు ఆజ్ఞలు పాటించండి. ఎప్పుడు దాకా కాదు, ఈ 30 రోజులు ఆజ్ఞలు పాటించారంటే కుంభవృష్టి దీవెన చూస్తారు మీరు. కుంభవృష్టి ఎలాగొస్తుందో చెప్పనా? ఆజ్ఞలు అంటే ఎక్కడండి, ఎలాగున్నాయని అని అనుకుంటారేమో. ప్రియులరా, నీవు గనక ఆజ్ఞలు 24 గంటలు పాటిస్తేనే ఆశీర్వాదం ఆటోమేటిక్గా మొలకెత్తేస్తుంది. ఈ ఆజ్ఞలన్నీ నిర్గమకాండంలో కనబడతాయి. చూడండి, నిర్గమకాండంలో ఈ ఆజ్ఞలు కనుక మీరు జాగ్రత్తగా పెట్టుకోగలిగితే మీరు అన్ని ఆశీర్వాదాలు స్వాధీనపరి చేసుకుంటారు. చూడండి, నిర్గమకాండంలోకి రండి, 20 అధ్యాయం చూడండి. జీవం గల దేవుని సన్నిధానంలో దేవుడు ఈ ఆజ్ఞని నీకు వివరించి చెప్పాను. నిర్గమకాండం 20 అధ్యాయంలో 3వ వచనం కనబడుతుంది చూడండి. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని. చూడండి, మొదటి వచనం దగ్గర నుంచి చదివితే మనం క్లియర్గా అర్థమవుతుంది మీకు. పై ఇంకా మొదటి వచనం, దేవుడు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఎవరో గురువు గారు కాదు, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించాడు. అక్కడేమంటున్నాడు? నా ఆజ్ఞలను మీరు గైకొంటే మీలో బీదలు ఉండరు అన్నాడు. ఓకే, ఆజ్ఞలు ఎవరి? దేవుడి, ఆయనే. ఇక్కడ మోషేకి దేవుడు చెప్తున్నాడు, మోషే ద్వారా బయలుపరుస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఆయన ఆజ్ఞలు వివరించాడు. మీరు ఆరోగ్యవంతులు అవ్వాలంటే, పాపం పోయి నీతిమంతులు అవ్వాలంటే, మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలంటే, ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే, ఆస్తికర్తలు అవ్వాలంటే, సౌందర్యవంతులు అవ్వాలంటే, మీరు పేరు ప్రఖ్యాతులు కలిగి భూలోకములో బలమైన స్థితికి ఎదగాలంటే ఆజ్ఞలను పాటించండి. ఆమెన్. ఆ ఆజ్ఞలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ నిర్గమకాండం 20 అధ్యాయంలో దేవుడు వివరించిన దాంట్లో మొట్టమొదటి ఆజ్ఞ 3వ వచనం ఏముందంటే, అందరు చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతే. ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉంది, నేను తప్ప నీకు వేరొక దేవుడు, మొదటి ఆజ్ఞ. మరి ఉన్నారా లేరో చెక్ చేసుకోండి. ఓకేనా? రెండో ఆజ్ఞ చూడండి, పైన ఆకాశం కానీ భూమి ఎందు కానీ నీళ్ళ ఎందు కానీ దేని రూపములో అయినను విగ్రహమునైనను చేసుకోనకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాను, రోషము గల దేవుడును దేశించే వారి మీద విషయంలో 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మిమ్మల్ని నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నా ఆలోచనతోటి, నా అనుభవంతో మీకు చెప్తున్నాను. మీరు సంవత్సరం కంటే ముందు ప్రాక్టికల్గా 1 నెల ఇలా చేయండి. ఏదైతే 1 నెల దేవునినే పూజించండి, యేసయ్యని. తర్వాత
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించండి, అలాగే పూజ చేయండి. అప్పుడేమవుతుందంటే 1000 తరాల వరకు కృప కరుణ మన మీదకి వచ్చేస్తుంది. ఆమేన్. తర్వాత ఏం చెప్పాడంటే 8వ వచనంలోకి రండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం ఆరాధనకి వెళ్ళండి. అర్థమవుతుంది మీ అందరికీ? చర్చికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి. మీ దగ్గరగా ఉన్నటువంటి మందిరాల్లో ఏ దైవజనుడు ప్రార్థనా పరుడని మీరు అనుకుంటారో, ఏ దైవజనుడు పిలుపు ఉందని అనుకుంటారో, యేసు నామంలో జరుగుతున్న భజనలోకి వెళ్ళి ఆరాధనలో పాలు పొందండి. తర్వాత ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు, నీ దేవుడైన యెహోవా అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అమ్మ నాన్నను చూడాలి. సన్మానించడం అంటే ఫాదర్స్ డేకి మదర్స్ డేకి వాళ్ళ మీద దండ వేయటం బొకే ఇవ్వటం కాదు. వారిని మనము గౌరవించాలి. ప్రతిదినము తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులను చూస్తే దేవుణ్ణి చూసినట్టే. హల్లెలూయా చెప్పరే? ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ ఆజ్ఞలు. తర్వాత ఇంకేమన్నాడు? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను దాసినైనను గాడిదనైనను ఏది ఆశింపవద్దు అని చెప్పాను. ఇవి ఆజ్ఞలండి. ఎంత సింపుల్గా ఉన్నాయి. మీరు కనుక ఈ పాటించగలిగితే ఈ రోజు నుండే మీ పేరు అమల్లోకి వచ్చేస్తుంది. ఆశీర్వాదం మీ పేరు మీద మీ అకౌంట్కి వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పరే? ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 20వ అధ్యాయం నిర్గమకాండం చదువుకోండి. నేను అనుభవించి చెప్తున్నాను మీకు. నేను చాలా సమయాలు అనుకునేవాడిని, ఆశీర్వాదాలు రావట్లేదండి. ఎందుకు రావట్లేదంటే మనం ఎందులో ఏ ఆజ్ఞను పాటించట్లేదు, ఏమి తప్పిదం చేస్తున్నానా అని పరీక్ష చేసుకున్నప్పుడు నాకు కొన్ని కనపడినప్పుడు నేను వెంటనే నా మైండ్ని సెట్ చేసుకున్నాను. అయ్యో నేను ఏమైనా అబద్ధం ఆడుతున్నానా, నేను దేవునికి విరోధమైన పాపం చేస్తున్నానా, ఎక్కడైనా తెలుసో తెలియక చేస్తున్నానేమో అని పరీక్ష చేసుకోవటం మొదలుపెట్టి 10 దినాలు దేవుని దగ్గర ఏకాంతముగా ప్రార్థన చేయటం గడిపాను. అప్పుడు నా మనోనేత్రం తెరవబడింది. దేవుని ఆత్మ నా మీదకి రావటం మొదలైంది. ఆ అభిషేకములో దైవ జ్ఞానము నాకు వచ్చింది. నా హృదయం తెరవబడింది. నేనేం చేయాలి, ఎలా చేయాలి, నేను ఎలాగెళ్తే ఏ సంవత్సరం ఎలాగ ఆశీర్వదించబడతాను, ఏ సంవత్సరాలు ఎలా దీవించబడతాను అనేది దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నాను. 25 సంవత్సరాల క్రితము ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నాను. ఆ క్యాలెండర్ తయారు చేసుకుని 2010 ఇలాగ ఉండాలి, 2015 ఇలాగ ఉంటుంది, 2020 ఇలాగ ఉంటుంది, 2025 ఇలాగ ఉంటుందని ఈరోజుది అప్పుడే 15 సంవత్సరాల క్రితము ఉపవాస దీక్షలో ఉండి నేను మొదలుపెట్టాను. నేను 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, ఎలాగ ఆశీర్వదించబడతాం, ఎలా దీవించబడతాం, ఏంటి ఈ వాక్యాలన్నీ ఉట్టిదా నిజమా, చెప్పటమేనా, నేను అందరికీ చెబుతున్నాను, నాకు ఆశీర్వాదం ఏది, ఎలాగొస్తాయి ఏంటి అని అనుకున్నప్పుడు దేవుని ఆత్మ నాకు బయలుపరిచింది. నువ్వు ఆజ్ఞను పాటిస్తే ఏ మనిషి అయినా సరే, నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా ఆ జాతి ఈ జాతి అని లేదు, ఆజ్ఞలు ఎవరు పాటిస్తే వారు కోట్లుగా అధిపతులు అయిపోతారు అన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నా జీవితాన్ని సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి నాకు కొన్ని ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా నేను అన్నిటినీ సెట్ చేసుకుని దేవుని పాదాల దగ్గర పట్టుకున్నాను. అందుకనే బలమైన రాజకుమారుడిగా మీ ముందుకు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మీరు గమనించండి, మీలో బీదలుండరు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నా పిల్లలకి కాన్వెంట్ ఫీజు కట్టడం కూడా కష్టం అయ్యేది. మా చర్చి పక్కనే కాన్వెంట్ ఉండేది. ఆ మాస్టర్ బాబు నా మీద నా మంచితనానికి ఫీజు అడిగేవాడు కాదు. 2 సంవత్సరాలు ఫీజులు కట్టలేకపోయేవాడు.
దేవుడు ఈ దినాన్ని నేను కొంతమంది పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తున్నా. ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మీలో బీదలుండరు. ఉంటారా? మరి ఈ రోజు నుండి మీరు వెంటనే మార్పు చెందాలి, పరిస్థితులు మారాలంటే ఏది మార్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. మీ మనస్సును ఆజ్ఞల వైపు పెట్టుకోండి. మీరందరూ ఇంటికి వెళ్ళి నిర్గమకాండ 20వ అధ్యాయం అంతా చదివితే ఇందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10. నేనేం చేస్తా తెలుసా? నేను హైదరాబాద్లో ఉండేవాడిని కదా. ఎప్పుడు ఏ ఇంట్లోకి అద్దె ఇల్లు మారినా ఫస్ట్ నేనేం పట్టుకుని వెళ్తానంటే, నేను ఒక రోజున కొనుక్కున్నాను 10 ఆజ్ఞలు కలిగిన ఒక షీట్ కొనుక్కున్నాను, పెద్దది, ఆ బోర్డు లాంటిది. నేను ఏ ఇంట్లోకి వెళ్ళినా మొదటగా వెళ్ళి నేను ఎక్కడ కూర్చుంటాను అక్కడ ఈ 10 ఆజ్ఞలు పలక పెట్టుకుంటాను. ఏం పెట్టుకుంటాను? 10 ఆజ్ఞలు పలక నా ముందు పెట్టుకుని రోజు నేను చూసుకుంటాను, ఇది నేను చేస్తున్నానా, ఇది ఓకేనా, 2వది, 3వది, 4 ఆజ్ఞ, 5 పాటిస్తున్నానా, 6 పాటిస్తున్నానా, 7 పాటిస్తున్నానా, 8 పాటిస్తున్నానా, 9 పాటిస్తున్నానా, 10 పాటిస్తున్నానా అని చెక్ చేసుకునేవాడిని. చెక్ చేసుకుంటూ నడుస్తూ ఉంటే దీవెన వెంబడి దీవెన, దీవెన వెంబడి దీవెన, దీవెన వెంబడి దీవెన, బీదరకు మొత్తం పోయి ఐశ్వర్యము, ఆశీర్వాదము చూస్తున్నాను. నేనేది అనుభవించానో అది మీకు చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీరు భూమిని స్వాధీనపరచుకుంటారు, మీరు ఆరోగ్యమును స్వాధీనపరచుకుంటారు, నిశ్చయముగా ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకుంటారు. నిశ్చయముగా మీలో బీదలు ఉండరు. మరలా చదువుదాం, ఆ భాగంలోకి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము, సమయం అవుతుంది, 15వ అధ్యాయము 4, 5, 6 వచ్చిన చదువుకుందాం. ఎస్, నీవు అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నేను మీ అందరి ఇంటికి రాబోతున్నాను తొందరలో. మీరందరూ కూడా కుబేర్లు అయిపోతారు. నేను మామూలు సరదా చెప్పట్లేదు, ఇది ఆజ్ఞలు పాటిస్తారా మీరు ఆస్తికర్తలు అయిపోతారు. మీ కుటుంబాలు పేరు ప్రఖ్యాతులతో ఉంటాయి. ఈ దినము నుండి యేసయ్య ఆజ్ఞలు పాటించండి. ఎంత అసలు మనకు పెట్టుబడి ఏమీ లేదు ఇక్కడ, ఉందా చెప్పండి? నీవు ఎవరికి ఏమి ఇవ్వనవసరం లేదు, నీవు ఎక్కడికో వెళ్ళి కష్టపడిపోయిన అవసరం లేదు. ఇంటి దగ్గరుండి నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలు గనక జాగ్రత్తగా చదివి ఇది నేను చేస్తానని చేయగలిగితే నీ ఇంటికి వచ్చి పడిపోతుంది ఐశ్వర్యము. జనముల ఐశ్వర్యం నీ వద్దకు తేబడను. బంధుమిత్రులకు నువ్వు ఏలికి పోయి ఉంటావు. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు బట్టి వస్తాయి. ఈరోజు దేవుడిచ్చిన మీకు ఆశీర్వాదం ఏంటంటే, ఆల్రెడీ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆజ్ఞలు గనక పాటించగలిగితే మీలో బీదలు ఉండరు. ఎంత ధనం వస్తున్నా వెళ్ళిపోతుంది, అప్పులకి వడ్డీలకి వెళ్ళిపోతుంది. పరిస్థితి ఎప్పుడు ఇలాగే అందరినీ అప్పులు అడుగుతూనే ఉండాలా, ఎవరిస్తారు, ఏమొస్తుంది, ఎలాగొస్తుంది, ఎప్పుడు ఇదే బ్రతుకా? లేదు, నా బ్రతుకు నేను మార్చుకోవాలి అని అనుకుంటే దేవుడు ఈరోజు నీకు స్పెషల్గా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు డోర్ ఓపెన్ చేశాడు. ఏం డోర్ అంటే, నీవు ప్రతిదీ నిశ్చయముగా స్వాధీనపరచుకుంటావు వాగ్దాన ఫలాన్ని. మీలో బీదలుండరు. జాగ్రత్తగా ఆజ్ఞలను పాటించండి. మనం ఎక్కడో ఒకటి తప్పిపోతూ ఉంటుంటాం. నేను పాటించటంలో ఎంతవరకు పాటించంటే, దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలన్నప్పుడు, అమ్మ తల్లిని తండ్రిని సన్మానించాలంటే ఎలాగా? సన్మానించడం అంటే ప్రేమగా మాట్లాడతాం. అమ్మ అన్నదినవా, జాగ్రత్త, ఆరోగ్యం చూసుకో అనేది కాదు. వారిని చాలా రీతులుగా చంటి బిడ్డగా మనం చూడాలి. అన్ని విషయాలు వారికి లోబడాలి. పిల్లలుగా ఉన్నవారు ప్రియులరా,
పూజించటంలో, ఆరాధించటంలో, ప్రవర్తించటంలో, ప్రవర్తనలో మార్పు తీసుకురావటంలో దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంది. ఈ దినము మీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మీరు భూమిని స్వాధీనపరుచుకుంటారు, మీరు ఇల్లుని స్వాధీనపరుచుకుంటారు, మీరు ఆరోగ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు. నిశ్చయముగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదించాడు. మీరు ఆజ్ఞలు పాటించండి, మీలో బీదలుండరు. ఎవరైనా నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎంత కావాలి, ఇంకా చదవండి కిందకి అక్కడ రాశాడు. ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, ఏలయనగా ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే ఎక్కడే అమ్మా, ఏంటి చెయ్యి ఇలాగెళ్ళి ఈ కింద పెదవి కిందకు వస్తుంది, ఎక్కడే అమ్మా, ఎన్ని ఖర్చులమ్మా, ఎన్ని అయ్యా, ఇదిగో పెద్దలుడా కోపగించాడా, ఆడికి ₹1,00,000 ఇస్తే కానీ ఇంటికి రాలేదు సంక్రాంతికి, ఆడికి ఈడికి అన్నీ ఎక్కడ పెట్టి రావు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎలా ఉన్నారండి అన్నాను ఆయన్ని. ఆయన తంబాకు వేస్తాడనమాట, ఇలా తంబాకు వేసుకుంటూ ఏం చెప్తాం, రోజు పూటకి 7 కంచాలు లెగుస్తున్నాయి అన్నాడు. ఎన్ని కంచాలు? 7 కంచాలు లెగుస్తున్నాయి, ఎక్కడొస్తుంది అన్నాడు. ప్రియులరా, కానీ ఈ దినము దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తున్నాడు. నీకు యేసయ్య అంటే తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు కదా. ఈ ఆజ్ఞలు కనుక మీరు పాటించారంటే మీరు అద్భుతమైనటువంటి భూస్వాములు అవుతారు. ఐశ్వర్యం ఇక్కడే ఉంది, ఆస్తి ఇక్కడే ఉంది, ఆరోగ్యం ఇక్కడే ఉంది, రక్షణ ఇక్కడే ఉంది, పరలోకం వెళ్ళటానికి కూడా ఇదే మార్గం. ఇది మీరు ఈ ఆజ్ఞలు పాటించండి. కింద చదవండి, మీకు ముగిస్తాను. ఏలయనగా ఈ దేవుడిని యెహోవా నీతో చెప్పి ఉన్నాడు. చూడండి, ఈ ఆజ్ఞలతో మొదలైనటువంటి ఆశీర్వాదాలు ఎలా పెట్టాడంటే, ఏలయనగా నీ దేవుడిని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక వినండి, చెవులు బాగా కరెక్ట్గా పెట్టుకుని వినండి. నీవు అనేక జనములకు నీవు అప్పిచ్చేదవే కానీ అప్పు చేయవు. నువ్వు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. అప్పు ఎవరికో తోటికోలకు కాదు అప్పు ఇవ్వటం, అన్నయ్యకి తమ్ముడికి కాదు, అనేక జనములకు అప్పిస్తావు. అంటే దేవుడు నిన్నే ఒక బ్యాంక్ అంత ఆశీర్వదిస్తాడనమాట. ఎవరొచ్చి కష్టంలో ఉండి నాకు 10,000 కావాలి, ₹1,00,000 కావాలి, ఒక 5 లక్షలు కావాలి, ఒక 10 లక్షలు పెళ్ళి ఆగిపోయింది అక్క, అన్నయ్య, తమ్ముడా అంటే పట్టుకెళ్ళి ముందు ఆ కార్యక్రమం జరిగించు అనే మాట నీ నోటొచ్చే అంత స్థితిలో దేవుడు పెడతాడు. మీరు మీ గుండె నిండా దేవునికి చోటు ఇవ్వండి. మీరు 10 ఆజ్ఞలు పాటించండి, మీలో బీదలుండరు. ఇంతవరకు ఎవరైనా నీ మీద ఏలుబడి చేస్తున్నారేమో. ఎవరు ఏలుబడి చేస్తారు చెప్పనా? డబ్బులు లేనివాడి మీద డబ్బులు ఉన్నవాడు ఏలుబడి చేస్తాడు. అప్పులైపోయిన వాళ్ళని అప్పిచ్చి వారు ఏలుబడి చేస్తారు. భయంతో ఆ దరిద్రం శోధన యేసు నామములో కొట్టివేయబడును గాక. అందరూ లేచి నిలబడదామా? మనం అందరం కూడా లేచి నిలబడి, దేవా ఆజ్ఞలు పాటించే గొప్ప స్థితి నాకు దయచే, నేను నీ వైపు చూస్తా. ఈరోజు మీరు మాట ఇచ్చారు, మీరు నిశ్చయముగా స్వాధీనపరచుకుంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వాగ్దానం చేసిన దేశములో అడుగు పెడతావు. ఆజ్ఞలు పాటించండి, మీలో బీదలుండరు. ఆజ్ఞలు పాటించండి, మీలో బీదరికం ఉండదు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు, అప్పు చేయవు. అనేక జనములను వేలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఇంత క్లియర్గా అయిన తర్వాత ఇంకా నీకు బీదరికం కావాలంటే నీ ఇష్టానుసారంగా జీవించు. లేదు, నేను భౌతికంగా ఆత్మీయంగా ఐశ్వర్యవంతునిగా ఉండాలని అనుకుంటున్నానంటే 2 చేతులు ఆకాశం వైపు చాపి నా పాపాలు క్షమించి యేసయ్యని అడుగుదాం. నా పాపాలు క్షమించు. నీకు విరోధంగా నేను మాట్లాడానేమో, నీకు విరోధంగా నేను పాపం చేసానేమో, తెలుసో తెలియకో ఏదో 2-3 ఆజ్ఞలే పాటిస్తున్నాను కానీ 10 పాటించలేకపోతున్నానేమో. దేవా ఈ దినము నీకు మాటిస్తాను బాబు, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు దీవెన కావాలి,
నా చెయ్యి పైన ఉండాలి, నేను తలగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడావు, ఆజ్ఞలు పాటించమన్నావు. తప్పక ఆజ్ఞలు పాటిస్తాను. నీవే నా సర్వం అని నిన్ను పూజిస్తానయ్యా. నమస్కరించండి. దేవుడు నీతోనే మాట్లాడాడు, నీ ముందే పెట్టాడు. బాగుపడాలంటే ఆజ్ఞలు పాటించు, బాధపడాలంటే పాటించుకో. మరి ఈ రోజే నీవు నిర్ణయం తీసుకో, ఇప్పుడే నిర్ణయం తీసుకో, ఆలోచించు. ఆయన నజరేయుడైన యేసు అనే దేవుడు, ఆయన ఆజ్ఞలున్నాయి. ఆయనే రక్షకుడని సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ ప్రార్థన చేయి. రక్షణ మార్గాన్ని కలగజేసే, మోక్షాన్ని కలగజేసే పరిశుద్ధుడైన యేసు వైపు చూస్తూ. అనేక మందిని పూజిస్తున్నావా? ఆయన్నే పూజిస్తున్నావా? నరహత్య చేస్తున్నావా? వ్యభిచరిస్తున్నావా? దొంగిలిస్తున్నావా? అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావా? నీ పొరుగు వారిది ఏదైనా ఆశిస్తున్నావా? ఇవి నేను చెయ్యను బాబు. నిర్గమాకాండంలో ఉన్నటువంటి 20 అధ్యాయంలో ఉన్న ఆజ్ఞలు నీ దాసుని ద్వారా చూపించావు. ఇవి నీవి, నీ ఆజ్ఞలు నేను పాటిస్తానని నువ్వు అనుకుంటే నీ జీవితం మారిపోతుంది. ఏది లేదని ఏడుస్తున్నావో, ఏ పేదరికంతో ఏడుస్తున్నావో, ఏ బీదరికంతో బాధపడుతున్నావో బయటకు వస్తావు. అన్ని ఇక్కడే ఉన్నాయి. నీ చేతిలో దీవెన మార్గాన్ని పెట్టేశాడు ఆల్రెడీ. నువ్వు మారితే అన్ని మారిపోతాయి. ఇప్పుడే ఆలోచన చేయి. నేను నీ వైపు చూస్తాను, యథార్థంగా ఉంటాను. ఆశీర్వదించు బాబు. గుండె నిండా యేసుని చేర్చుకుని ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పరిశుద్ధపరచు. ఎవరెవరో నా మీద ఏలుబడి చేస్తారు, ఎవరెవరి కిందో నేను దాసునిగానే ఉన్నాను. ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాటలు పడవలసి వస్తూ ఉంది. అప్పుల వల్ల తల వంచవలసి వస్తూ ఉంది. నేను చేసిన తప్పుదాల వల్ల తల వంచి ఏడవలసి వస్తూ ఉంది. నేనేం చేయలేకపోతున్నాను అని ఏడుస్తున్నావు కదా. ఎవరి దగ్గర తల వంచడం కాదు, యేసు ఎదుట తల వంచగలిగితే లోకములో దేవుడిని తలగా చేస్తాడు. అందరు కూడా 2 చేతులు పైకెత్తి, నీ ఎదుట నేను సాగిల పడతా, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటా. వేషధారిగా ఉన్నానేమో, నటిస్తున్నానేమో, ఇంకా అలా చేయను. పరిపూర్ణముగా మార్పు చెంది పరిపూర్ణంగా నీ వైపు చూస్తాను. నాకు తెలియక సగం భక్తి చేశాను. ఈ రోజు నుండి 10 ఆజ్ఞలు పాటిస్తా, 10 ఆజ్ఞలు పాటిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తావో చూస్తా. నేను చూస్తాను, నేను పాటిస్తాను. నీ వైపే నా కన్నులు ఎత్తుతున్నానయ్యా. ఇప్పుడు అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను దీవించు. అందరూ ప్రార్థన చేయండి. ఆజ్ఞలు పాటిస్తే మీలో బీదలుండరు. ఆజ్ఞలు పాటిస్తే భూమిని స్వాధీనపరుచుకుంటావు. ఆజ్ఞలు పాటిస్తే వచ్చిన ప్రతి వాగ్దానాన్ని పొందుకుంటావు. ఎందుకు ఇంకా వాగ్దానాలు నేను నెరవేర్పు చూడలేకపోతున్నాను అనుకుంటామేమో. నీలో ఏ ఆజ్ఞ అయినా నెరవేర్చలేకపోతున్నామేమో. ప్రభువా, తెలుసో తెలియక తప్పుడు చేశాను, పాపాలు చేశాను, ఇక నేను చెయ్యను. నీ వైపు చూస్తాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, పాపమును జయిస్తాను, అక్రమాన్ని జయిస్తాను, నీతిమంతుడు అని నీ వైపు చూస్తాను. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో అడగండి, ప్రభు నామములు అడగండి. నీకేం కావాలని వచ్చేవో ఈరోజు నువ్వు అడిగిన దానికంటే గొప్ప దీవెన ప్రకటించాడు ఆయన, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. స్వాధీనమే. ఇంతవరకు అమ్ముకున్నావు, ఇంతవరకు పోగొట్టుకున్నావు, ఇక మీదట ప్రతి ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకుంటావు, ప్రతి ఆస్తిని స్వాధీనపరచుకుంటావు, ఆనందాన్ని స్వాధీనపరచుకుంటావు, పరిశుద్ధతని స్వాధీనపరచుకుంటావు.
నీతిని స్వాధీనపరచుకుంటావు. అందరూ ప్రార్థనలో ఉండండి, అడగండి, ప్రార్థన చేయండి. 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలయ్యా. పాపము నాకు దూరం చేయి, పరిశుద్ధత నాకు దయచేయి. ప్రార్థనలో ఉండండి. స్తోత్రం. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, వందనాలయ. థ్యాంక్ యూ లార్డ్. నాతో, మాతో, మనందరితో, మా అందరితో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. తన దాసుని ద్వారా ప్రభు ఇచ్చిన వర్తమానం మనం స్వాధీనపరుచుకుంటున్నాం. స్వాస్థ్యముగా, శాశ్వతముగా, స్థిరముగా తిరిగి మళ్ళీ దాన్ని ఎవరూ కూడా దొంగిలించలేని రీతిగా పిల్ల పిల్ల తరమున నిలిచేటువంటి ఆశీర్వాదముగా దేవుడిస్తున్నాడని నమ్మి విశ్వసించి మరొకసారి గట్టిగా దేవుని నామాన్ని ఘనపరుద్దాం, గొప్ప చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. నీ సన్నిధి, నీ ప్రసన్నత బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభా. నీ వాక్యం అందించిన దాసుని మరొకసారి బలపరిచినందు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడు, నీ మాట కొరకు మేము వచ్చామని ప్రారంభ ప్రార్థనలోనే మేమందరం అడిగాము తండ్రి. నీ దాసుని తోడుకుని వచ్చి మా అందరికీ గొప్ప వర్తమానం ఇచ్చావు, నీకు స్తోత్రములు. ఈ వర్తమానం ఆశీర్వాదము ప్రతి కుటుంబములో, ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి. వచ్చే నెలలో గొప్ప సాక్ష్యము మా అందరి నోట ఉంచండి తండ్రి. విశ్వసించితే కార్యము చూస్తూ ఉన్నావు, నమ్మితే క్రియ చూస్తూ ఉన్నావు, నమ్మితే దేవుని మహిమను చూస్తూ ఉన్నావు. ఆ మహిమను తండ్రి, ఆ ఘనతను ప్రభు, ఆ ఆధిక్యతను తండ్రి, ఆ ఆశీర్వాదమును తండ్రి ప్రతి బిడ్డకు దయచేయండి. కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి తండ్రి నీ దాసుడు హస్త నిక్షేపణ చేసి తైలాభిషేక ప్రార్థన చేస్తుండగా దైవ కార్యము ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీ కొందనాలికి స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా దీవెనతో, ఆశీర్వాదముతో, ఆరోగ్యముతో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏ కుటుంబానికి రక్షణ వెలుగు లేదో నాయనా ప్రభు, వారందరికీ కూడా నీ రక్షణ వెలుగు అనుగ్రహించండి తండ్రి. వారి నోట ఒక నూతన సాక్ష్యాన్ని ఉంచండి తండ్రి. నూతన ఆరోగ్యం ఇవ్వండి. ఎంతోమంది రోగులుగా వచ్చారు, బలహీనులుగా వచ్చారు తండ్రి. వారికి స్వస్థత జరిగించండి తండ్రి. దేవా నీ కొందనాలికి స్తోత్రాలు. నాయన పరిచర్య కొరకు కానుకలు ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే ఏ రీతిగా సహకరిస్తున్నారో వారి హస్తాలు దీవించి ఆశీర్వదించండి. వారి చేతి పని, వారి కష్టార్జిత వ్యాపారంలో అభివృద్ధి దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.